నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 2026 మార్చి నెల 19 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఈ పరాభవనామ సంవత్సర ఫలితాలు. పరాభవ అంటే పరాభవం పొందటమే, అవతల వాళ్ళ చేత పరాభవింపబట్టడం. ఇది ఈ సంవత్సరం పేరే అట్లా ఉంది. పైన ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగాలేవు. కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు, శని బాగాలేడు. కుజ గురువులు పూర్తిగా అరిష్టంగా ఉన్నారు. మరి కుజుడు అష్టమంలో, గురువు 12 ఉండటం చాలా ఇబ్బందికరం. మరి 12 గురువు కానీ, మరి 8 కుజుడు కానీ ప్రాణకంటకుడు, ప్రాణం తీసుకుందాం చచ్చిపోదాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాదు, అట్లా పరిస్థితి రాకపోయినా ఏదైనా దెబ్బ తగిలింది, మరి చిన్న దెబ్బే, కాలు ఫ్రాక్చర్ అయింది, మంచంలో పడుకోయా 3 నెలల వరకు కాలు కింద పెట్టబాకు, 3 నెలల తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసి చూస్తాము, కట్టుకుంటే సరే లేకపోతే మళ్ళీ కట్టాలంటారు. మరి ఈ టైంలో ప్యాసుకు పోవాలన్నా లెట్రిన్కి పోవాలన్నా ఇబ్బంది. ఏదో రకంగా కాలు కింద పెడితే కాలు మళ్ళీ సెట్ కాక మళ్ళీ ఇంకో 3 నెలలు, 6 నెలలు చిన్న, పెద్ద ఆపరేషన్ కాదు, చిన్న ఫ్రాక్చరు, 6 నెలలు హింస పెడితే మరి చేసే వృత్తి చేయలేము, వచ్చే ఆదాయం రావట్లేదు. ఏదైనా వృత్తి చేస్తుంటే ఇంట్లో తిండి ఖర్చులు జరుగుతాయి. ఇదిగాక హాస్పిటల్లోనూ బెడ్ మీద ఉంటే మందులు ఖర్చులు, ఇక చెప్పటానికి వీల్లేదు. ఏమిటయా అంటే ఈ బాధలు అనుభవించిన వాడికి అర్థమవుతుంది కానీ చెప్పటానికి వీలుగా అనేటువంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేరు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, శుక్రుడు వల్ల భార్య అనుకూలత అవుతుంది, వివాహం కావటానికి తప్పనిసరిగా వివాహం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కానీ వివాహం ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూచి పెద్దవాళ్ళ నిర్ణయంతో వివాహం జరిగితే మంచిది. అట్లా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం అనే పద్ధతిలో కనుక చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తర్వాత పెద్దవాళ్ళని మాట్లాడినారు, మేమిద్దరం నిర్ణయం చేసుకున్నాం, ఏదైనా ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీరెవరు రావద్దు అంటారు. ఇట్లా తయారై బజార్న పడి గందరగోళాలు అయ్యే పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే ఈ రాశికి 2 ఆదాయం 11 ఖర్చు ఉంది. ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోఃకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహసమయే జయాజిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదం పతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం
మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే